హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బ్రెడ్తో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. దీనిని ఉదయం బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు, లేకుంటే స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా ఎగ్లో కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోస్తూ దోస బ్యాటర్లా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా పోస్తూ ఉండలు ఏమీ లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుడుగా ఉండాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక బ్రెడ్ని తీసుకొని ఈ విధంగా వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అలాగే మరొక బ్రెడ్ని కూడా వేసి కాల్చుకుందాం. చూడండి, ఇలా 2 బ్రెడ్లని కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. దీనిని మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి వేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 వైపులా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని కూడా ఈ విధంగా పెట్టుకొని కాస్త ఇట్లా ప్రెస్ చేసినట్టయితే ఈ ఆమ్లెట్కి ఎగ్ పట్టుకుంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపై కాస్త ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇలా రెండో వైపుకు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న గోధుమ పిండితో వేసి పెట్టుకున్నాం కదా, ఈ అట్టుని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 1 నిమిషం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి.
అంతే అండి, ఇలా మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వెరైటీగా ఏదైనా టిఫిన్ తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీనిని లంచ్ బాక్స్లోకైనా పెట్టుకోవచ్చు, పిల్లలకి స్నాక్స్గానైనా చేసి ఇవ్వచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.